ముద్దులు ఊరికే ఇచ్చుకున్నావు స్క్రీన్ కి, ముద్దులు ఊరికే ఇచ్చుకున్నావు స్క్రీన్ కి. ఒక 6 గంటలు టైం, ఒక 6 గంటలు టైం. గ్రైండర్ లా నేను పచ్చడి చేస్తావు. నువ్వు నా మీద అనుమాన పడుతున్నావు, నాతో కొట్లాడుతున్నా. పక్కన ఊరికే మధ్యలో దూరిన పెద్ద మనిషి ఎట్లా వ్యక్తినే తెలుసుకుంటారు. పంచాయతీ ఊరికే మధ్యలో దూరిన పెద్ద మనిషి ఎట్లా వ్యక్తినే తెలుసుకుంటారు. పంచాయతీ అనుకున్నా అడు తిరిగి తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నమస్తే అండి. పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి, వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ టిఎస్ఆర్ కాంప్లెక్స్ బిసైడ్ వి స్క్వేర్, విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. అదే కాదండి, బంగారం మన మైండ్లోకి టక్కన గుర్తొచ్చేది 2-3 గుర్తు వస్తుండే. మనం యాడ్స్ చూసో టీవీలో చూసో పోయి కొనుక్కున్నాం. నేను కూడా చాలా బోర్ల పక్క పడినాను. నేను ఎప్పటి నుంచో ముందు నుంచి ఉండే షాపులో కొనుక్కున్న కొన్ని బంగారం అది ఎంత నాణ్యతగా ఉంది, ఎంత గట్టిగా ఉందని నాకు కూడా తెలుసు. సో మీరు అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర పోయి బంగారు కొనల్లా. అట్లే తెలివిగా ఎక్కడ మనకి మేకింగ్ ఛార్జెస్ కానీ తరుగుల విషయంలో కానీ మీరు అది చూసుకొని కొంటే మీకు ఫ్యూచర్ లాభం కూడా ఉంటుంది. ఎందుకంటే బంగారం అనేది మధ్యతరగతి అయినా ఎవరికైనా అదొక ఇన్వెస్ట్మెంట్. ఫ్యూచర్లో చదువుకైనా, ఫ్యూచర్లో పెళ్లికైనా, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కాపాడేది బంగారు. కాబట్టి అలాంటి బంగారం ఏడబడితే ఆడ కొనుక్కోకుండా అడ్వర్టైజ్మెంట్లో అవి చూసుకుంటా పోయేది కొనేదానికంటే నాణ్యమైన వాళ్ళ దగ్గరికి, దాని మీద అనుభవం ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి కొనేదానికి బంగారంకి విలువ ఉంటుంది. నువ్వు కొనిన దానికి నీకు ప్రాఫిట్ ఉంటుంది. రేపొద్దున అది అమ్మినా కూడా నువ్వు సేఫ్ అవుతావు. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి. ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు. ఫోన్ ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? నేను రాగానే ఎందుకు మూసి పెట్టావు? ఫోన్ నీ చేతిలో ఉంది. మళ్ళా ఫోన్ ఎన్ని ఫోన్లు ఇస్తారు? ఒకసారి నీ ఫోన్ ఎవరితో వీడియో కాల్ చేస్తున్నావు? ఎవరితో వీడియో కాల్ చేస్తున్నావు నువ్వు? ఒక అమ్మాయికి మోసం చేసి సిగ్గులేదండి మీ నీకు? చూసావా శివ? అవతరాలకి చేస్తున్నావు. నువ్వు ఫోన్ మర్యాదగా ఎవరితోనో వీడియో కాల్ చేస్తున్నావు, నేను రాగానే టప్పని ఇట్లా మూసావు. వీడియో కాల్ చేస్తున్నావు, నేను రాగానే టప్పని ఇట్లా మూసావు. నాకు ఇవన్నీ వద్దు, నువ్వు చెప్పు. అవును, నువ్వు అడుగు. పొరపాటు ఫోన్ ఎందుకు తీస్తున్నావు? పొరపాటు వస్తాయి. ఎందుకు వచ్చింది? అబ్బాయికి ఇచ్చావా వీడియో కాల్ లో ముద్దులు? లేదు కదా, అమ్మాయికే కదా ఇస్తారు ముద్దులు. ఎందుకు ఇస్తారు? ఇప్పుడు మొబైల్లో చెప్పొద్దు. ఫోన్ ఫోన్ నీకు డౌట్ లేదు, నువ్వు అబ్బాయిలతో మాట్లాడలేదు. నేను అబ్బాయిలతో మాట్లాడలే, అమ్మాయిలతో మాట్లాడలే. ముద్దులు ఊరికే ఇచ్చుకున్నావు స్క్రీన్ కి, ముద్దులు ఊరికే ఇచ్చుకున్నావు స్క్రీన్ కి. ముద్దులు కాదు, అది తుడుచుకుంటాను. నువ్వు ఫోన్ అడిగినాడు, ఫోనే ఫోన్ మరుసటి ఫోనే. ఇప్పుడు నేను చెప్తాను. మేము కన్ఫర్మ్ చేసుకుంటాం. పొద్దున్నే పిచ్చి కుక్కలా నాటి నుంచి వింటున్నా. వీడియోగా ఇట్లా పెట్టుకున్నాడు, మురిసిపోతున్నాడు. ఏది రాస అట్లుండు ఇట్లుండు, ఆ ముద్దులు. ఒక బాబా ఏందో పసికందనా?
పొరపాటుకు రావా పొరపాటు ఏంటికి వస్తా నీకు ఎయిర్టెల్ వాళ్ళు కంపెనీ వాళ్ళు అమ్మాయిలతో కూడా కంపెనీ వాళ్ళు అమ్మాయిలతో కూడా ఈ నువ్వు ఎందుకు వస్తున్నావు? నువ్వు చేసిన తప్పులకి నిమ్మి పోనీ మర్యాదగా నిలబడు ఫస్ట్. నిలబడు, ఏం నిలబడు? మస్తాన్ ఏంది? మోసం చేస్తాను అన్నాన్న మన రెస్పెక్ట్ మళ్ళా నిలబడు రోడ్డు మాట్లాడమంటే యాదది ఏముండా మొత్తం మోసం చేస్తాను ఏముండా దాని నంబర్ ఏమి ఇంకవన్నీ కాలే కదా నీకే దాని నంబర్ ఏమి ఇంకవన్నీ కాలే కదా నీకే మళ్ళా ఏమన్నా నువ్వు పత్యాపరం పెట్టుకునేకి ఏ నువ్వు ఆపుడు ఫోన్ చిల్లర మాట మాట్లాడద్దు దానికి పని పాటలే బేవాడసం ఉండాలి ఇప్పుడు చెప్తా అడ్రస్ పోతారా చెప్తా పోతారా నేనంటే ఇష్టం ఉండు. లేదు. చెప్పేసి పోనా? చెప్తా. చెప్పేసి చెప్పేవన్నీ వద్దు నాకు చెప్పేసి. యాడ్ దొరికినారా మీ ఇద్దరు పని వద్దు నాకు చెప్పేసి. యాడ్ దొరికినారా మీ ఇద్దరు యాడ్ చెప్పడానికి చెన్నై ఎయిర్టెల్ కస్టమర్ కేర్ పోతావా అంటే చెన్నై అమ్మాయిలు చెన్నై ఫోన్ అమ్మాయిలు కూడా వదలట్లేదు ఓన్రా నాయనా. అని నువ్వు చెన్నై డైరెక్ట్ చెన్నై కావాలి పట్టినా నువ్వు ఏమి నీకు లోకం నిన్ను నచ్చలేదని మీ సందడి అయితేలే నేను లోకం నిన్ను లేదా? నచ్చలేదని మీ సందడి అయితేలే నేను కలిమిలేములన్నీ ఒకే తీరుగా నీకోసం నేను డైటింగ్లు, గీటింగ్లు అన్నీ చేస్తున్నాను. ఏమన్నా అయితే తగ్గిపోయింది కూడా నువ్వు అన్నం కూడా తిల్లా మమ్మల్ని పీతలు ఇన్ని పెట్టుకొని తింటుంది పీతలు ఇన్ని పెట్టుకొని తింటుంది నేను తినే పీతలు ఒక్కటే తినలే నేను తినే బట్టలు అన్ని తిన్ను నువ్వు అరే క్షణం భయపడుతుంది క్షణం భయపడుతుంది డిస్కషన్ ఓ నిమిషాలు, ఏ నిమిషమా? నా మీద నమ్మకం లేదు టైం నీకు. ఇచ్చా కదా మేము టైం ఇల్లా అర్థమైందా ఈ ఒక 6 గంటల టైం ఏంటికి ఇలా ఎందుకో నా ఇష్టం ఒక 6 గంటల ఒక 6 గంటల టైం పూని ఒక 6 గంటల టైం పూని గ్రైండర్ లా నీ పెండే తీస్తా గ్రైండర్ లా నిన్ను పచ్చడి చేస్తా ఓనిషా కూర్చొని చెప్తా ఓనిషా కూర్చోరా ఏయ్! కోపం తెప్పినంత వరకే ఇద్దరికి ఏ నువ్వు తప్పు చేసి నోరెత్తొద్దు ఇద్దరిని రెండే మాట్లాడదు ఫోన్ ఏ ఎందుకురా ఇట్లా సారు తీసుకోరా డీసెంట్ కూల్ గా వాడి మీద చెయ్యి ఏమేస్తావు నేను ఫోన్ డీసెంట్ గా కూల్ గా మాట్లాడండి ఫోన్ డీసెంట్ గా నువ్వు చేసే డీసెంట్ గా కూల్ గా మాట్లాడితే చిల్లర మాట్లాడు నీ మొహానికి ఎవరే పడింది నీ మొహానికి ఎవరే పడింది ఎవరు తమ్ముండు అసలు ఫోన్ యా బజార్ నా నీకు అసలు ఏ పాప ఎయిర్టెల్ పాప అంటే ఫోన్లో అట్లా కాల్స్ వచ్చేవి కూడా నువ్వు ఫోన్ ఏ ఫోన్ నువ్వు కాళ్ళే దాటి నా దగ్గర రాలేకపోతాను నీకు అవసరమా కాళ్ళే దాటి నా దగ్గర రాలేకపోతాను నీకు అవసరమా ఏయ్! నువ్వు నీ బడి ఎట్లు కూడా వీనికే పడతాయి నేను చేసావు నువ్వు చేస్తావు నువ్వు కొట్టు 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 నీ కొట్టానా ఇప్పుడు ఎందుకు కొడుతున్నావు కొట్టదని కొట్టు చెప్పు కొట్టమని పోలే ఉండు నిలబడు. ఇవన్నీ వద్దు చూడు నిమ్మి ఇట్లా నువ్వు ఎవరికైనా నీకు నచ్చితే చెప్పేసేనా చెప్పేసి ఇవన్నీ వద్దు ఏంది ఈ డిస్కషన్స్ వద్దు నేను ఒక మాట నిన్ను నువ్వు నన్ను ఒక మాట అనేది వద్దు గొడవలు వద్దు ఏమొద్దు హ్యాపీ వీడియో అంతే కదా మరి ఇంకేం చేస్తాం మరి ఇంకేం చేస్తాం ఏంటి ఎవరో ఫోన్ చేసి అమ్మాయి కూడా నంబర్ తీసుకొని వీడియో సరే, సరే. ముద్దులు పెడతాం అంటే ఏంటి ఇదంతా అంటే ఆడి వరకు వచ్చి ఇంతవరకు మా ముద్దు పెడతాననే కదా నా బాధ అంతా ముద్దు కాదు. ఏ, ఉమ్ముతా అనేది చిల్లర ఎంత చిటాల్. బాధ ఉంటే, ఎంత ఇంద్రా కుంగిపోతుంటే, చిటాల్. ఎంత ఇదో. ఉంటే మాట్లాడుతుంది ఒక నిమిషం ఉంటావా మొబైల్ తుడుచుకోరా ఆడవాళ్ళు మాట్లాడతాను చేసుకో కాదు మొబైల్ ఎంత బాధ ఉన్నారు కదా, అనిపిస్తుంటది. మీరు ఎవరైనా తుడుచుకుంటారా ఉమ్మరా ఇట్లా నిమ్మి. తుడుచుకోరా ఏ, నా మాట అడగడానికి విను, ఉండడానికి సమావా. సౌండ్ నువ్వు తుడుచుకో మొబైల్ తుడుచుకున్నావు నీ మొబైల్ తుడుచుకునేకేమి నీ సెల్లు ఏరేమిని పెడితే ఎట్లుంటది ఇంకా ఏరేమిని పెడితే ఎట్లుంటది ఇంకా నిమ్మి నీ సెల్లు దేపో నీకు ఒకటి చూపిస్తా సెల్లు దేపో నీకు ఎవరు మాట్లాడినారు నాతోనే చెప్తా యాసలు నీ సెల్ పట్టకరా అంతే కదా పబ్లిక్ గా ఓపెన్ గా తెలుసుకున్నా వాడి ఫోన్ నీకెందుకు నువ్వు కూర్చో? వాడితో వీడియో కాల్ చేసావా వాడికి ఎవరు ముద్దులు పెట్టావా వాడి ఫోన్ నాకు వాడి ఫోన్ నీకెందుకు నువ్వు కూర్చో? వాడితో వీడియో కాల్ చేసావా వాడికి ఎవరు ముద్దులు పెట్టావా వాడి ఫోన్ నాకెందుకు సెల్లు తెచ్చినావు కదా ఇద్దాం. ఓసారి నీకేమైనా ఫోన్ చేశాడరా నువ్వు పిచ్చి మొక్క మొళ్ళగా అది తీసుకొచ్చుకున్నావు కాదు ఇప్పుడు ఎందుకంటే వాడు చెప్తాడు ఇప్పుడు పెద్ద మనిషిగా ఏడైనా 10 మాట్లాడే పోయినాడు ఫస్ట్ పెద్ద మనిషి చరిత్ర ఏందని చూస్తారు ఇప్పుడు ఒక తీర్పు ఫోన్ నీ నువ్వు పెద్ద మనిషి కాదు నువ్వు నీ బాధ చెప్తావు నువ్వు నా మీద అనుమాన పడుతున్నావు నాతో కొట్లాడుతున్నావు
పక్కన ఊరికే మధ్యలో దూరిన పెద్ద మనిషి ఎట్లా వ్యక్తినే తెలుసుకుంటారు ఇది పంచాయతీ. నాకు ఓకే. ఊరికే మధ్యలో దూరిన పెద్ద మనిషి ఎట్లా వ్యక్తినే తెలుసుకుంటారు ఇది పంచాయతీ. నాకు ఓకే. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. ఏదైనా పంచాయతీ చేసాక వస్తాడు వస్తాడు. పెద్ద మనిషికి అందరు దండాలు పెడతారు. దండం పెడతాము. పెద్ద మనిషి ఎట్లున్నాడు అబ్బా అయిప సంసారం ఏమి అయిప బుద్ధులు ఏమి అయిప కథ కర్మ ఏందని చూస్తారు. దాన్ని చూసి అయిప పెద్ద మనిషి కాదా డిసైడ్ చేస్తారు. ఇప్పుడు నువ్వు మధ్యలో పెద్ద మనిషి అట్లా వచ్చి మాట్లాడతాను కాబట్టి నీ సెల్ ఇస్తే నువ్వు ఏమేమి చూస్తానో ఆ సెల్ ఏ రకంగా వాడతానో దాన్ని బట్టి నువ్వు పెద్ద మనిషిగా కాదా అనేది అప్పుడు డిసైడ్ చేస్తాము. నువ్వు ఒకరి దిక్కు ఏళ్ళు చూపిస్తానప్పుడు నీకు 8 ఏళ్ళు వెనక తిరిగింటాయి. అంతేలే ఇచ్చే. నువ్వు పర్ఫెక్ట్ అని తెలిసిపోతే అదే కదా. పెద్ద మనిషి పర్ఫెక్ట్ పెద్ద మనిషి అయితే వానమ్మ వీని ముందు నేను తలొంచుతా నువ్వు చెప్పిన మాట వింటా. ఫోన్ ఇచ్చేస్తావా? ఇస్తా. ఇచ్చేరా. ఫస్ట్ పెద్ద మనిషి ఎందుకు ఇప్పుడు పెద్ద మనిషి ఏందనేది బయటపడి పెద్ద మనిషి బయటపడితే ఎందుకు భయపడతా? నీలా తప్పుడు పనులు చేసేవాడు ఏంటి? ఈరా వద్దుగా మధ్యలో నువ్వు నీ ఫోన్ అడుగుతాను. నా ఫోనే నువ్వు మధ్యలో దూరిన పెద్ద మనిషి కదా. నీ ఫోన్ నువ్వు మళ్ళీ నా దానికి నేను చెప్తాను కదా నువ్వు అంత పత్తి మాట మాట్లాడుతున్నావు నీ ముందు తలొంచుతా. అర్థం కాలేదు. నీ గట్టి గట్టిగా అరుస్తూ మాకు అర్థం కాదు. ఏం చెప్తున్నాడంటే నీ ఫోన్ ఇచ్చేస్తే చూసేసి ఇచ్చేస్తాడంట. నువ్వు ఎట్లా తప్పు పని చేసిండావు ఇచ్చే మనకి ఈజీ కొట్లాడుకున్న ఫోన్ వస్తుంది. దంచి పెడతా నాకు గనక ఏదైనా వీడియో కాల్ మొబైల్ ఆ రోజు తన్ని పెడతా. ఇచ్చే ఫోన్ అది డిస్కషన్ ఒకవేళ తప్పు ఏమనైతే పెద్ద మనిషి అని కూడా చూడకుండా బట్టలు ఇప్పి కొడతా. పెద్ద మనిషి అని కూడా చూడకుండా బట్టలు ఇప్పి కొడతా. బట్టలు ఇప్పి కొడతారు. బట్టలు ఇప్పించి కొడతారు పెద్ద మనిషిని. పెద్ద మనిషి ఇంకోసారి నలుగురు ఏదైనా మ్యాటర్ జరిగేటప్పుడు మధ్యలో దూరాలన్నా కూడా కింద చూసుపడాల వారికి అట్లుంటుంది పెద్ద మనిషికి. పెద్ద మనిషి సెల్ పెట్టు. పెద్ద మనిషి సెల్ పెట్టు. నా సెల్ పెడతా. పెద్ద మనిషి సెల్ చెక్ చేసిన తర్వాత నా సెల్ తీసుకోండి. అది కాదు ఈ ఫోన్. ఇప్పుడు పెద్ద మనిషిగా నువ్వు సెల్ ఇస్తావా లేకపోతే పెద్ద మనిషిగా నా పక్క నుండి మాట్లాడతావా? నీకోసం ఆయన చేస్తే నువ్వు నా ఫోన్ ఇచ్చారా? 5 నిమిషాలు ఫోన్ ఇస్తే డేటా తీస్తాను. ఏమి నీకు కూడా ఎయిర్టెల్ నుంచి ఫోన్లు వస్తున్నాయా? ఏమి నీకు కూడా ఎయిర్టెల్ నుంచి ఫోన్లు వస్తున్నాయా? ఎయిర్టెల్ కాదండి. ఇప్పుడు పెద్ద మనిషి ఎందుకు నోరు తొడబడుతుంది? పెద్ద మనిషి ఎందుకు మొబైల్ దాచుకుంటారు? పెద్ద మనిషి బుద్ధులు ఏమి పెద్ద మనిషి ఎవరాలు ఏందని బయటపడి పంచాయతీలో పెద్ద మనిషి నువ్వు అది నేను క్లియర్ కూడా చెప్తాను. నువ్వు మధ్యలో వచ్చినావు. మధ్యలో వచ్చినోడు సొట్టోడా మంచోడా తేల్చుకున్న తర్వాత పెద్ద మనిషి లెక్క అట్లొద్దు. నువ్వు అర్థమైందా? నా ఫోన్ కాదు నీ ఫోన్ అక్క కావాలంటే నా ఫోన్ ఇవ్వాలంటే నువ్వు మధ్యలో దూరినోడు ఎట్లా వాడని తెలుసుకోవాలా. నువ్వు వచ్చి పెద్ద మనిషి లేక నన్ను అవమానించినావు కదా. ఎందుక మీరిద్దరు మళ్ళా ఇచ్చేరా ఫోన్ ఇచ్చాక ఎందుకు అంత అవుతున్నా? మీరు మధ్య సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఫోన్ ఇరా అంటే 2 నిమిషాలు ఇలేకున్నావు. దీంట్లో ఫోన్లు ఈకూడదు. నంబర్ చాలా నంబర్ నా ముందే తీస్తాలే. నంబర్లు ఏం చేసుకుంటాడు నిన్నేమన్నా? నంబర్లు అంటే 1 2 3 4 5 6 ఆ నంబర్లేనా? అట్లా ఫోన్ నంబర్లు ఏం చేసుకుంటాడు రా? ఏ పెద్ద మనిషి గురించి తెలుసు ఎవరికి? పెద్ద మనిషి ఇచ్చేస్తాడంట. పెద్ద మనిషి గురించి నాకు తెలుసు కాబట్టి పెద్ద మనిషి సెల్లు తెమ్మన్నా. పెద్ద మనిషి గురించి నాకు తెలుసు కాబట్టి పెద్ద మనిషి సెల్లు తెమ్మన్నా. ఎట్లా ఆలోచించాలనేది నీకు ఐడియా ఉందేమన్నా? పెద్ద మనిషి ఎట్లుండాలా? అసలు ఆ ఫోన్ ఎందుకు నీకు అవసరం ఏముంది? అసలు ఎవరు కాల్స్ రావా అవి అని మాట్లాడాలి. లేదు లేదు అంటే నీ సెల్ పక్కన పెట్టు చూద్దాము. ఏ నువ్వు నిమ్మే ఓవర్ చేయొద్దు. ఫోన్ ఇస్తాను మర్యాద ఫోన్ అంత వరకు ఎక్కువ మాట్లాడొద్దు నువ్వు. అసలు వాడు చెప్తా వాడు ఫోన్ నాకెందుకు నా ఫోన్ మీకెందుకు? అది కావాలి కొద్దకపోయినా నాకు కావాలి. నువ్వు ఎవరికి ముద్దులు పెడుతున్నావు? చూసాడు ఎంత ప్లేట్ మార్చేసి అర్థమైంది. పెద్ద మనిషికి అర్థమైంది. సెల్ ఫోన్ ఎంత ఇబ్బందులు ఉంటాయి. సెల్ ఫోన్ ఇంకో చేతికి పోతే ఏమొస్తాయి? పెద్ద మనిషి
ఫోన్ ఇప్పుడు వరకు కూర్చో మళ్ళీ ముందే జనాల్లో బ్యాడ్ చేస్తాను ఫస్ట్ పెద్ద మనిషి కూడా నేను తప్పుగా అనుకునే, తర్వాత పెద్ద మనిషికి అర్థమైంది. పెద్ద మనిషిది బయటపడితే పెద్ద మనిషిది ఏమైతుందని అర్థమైంది కాబట్టి దారికి వచ్చినాడు. పెద్ద మనిషిది బయటపడితే పెద్ద మనిషిది ఏమైతుందని అర్థమైంది కాబట్టి దారికి వచ్చినాడు. ఈ కూ సిగ్గులేని అనుమానము అదే కథ అనుమానం పెనుభూతం. నీ ఫోన్ అడగగానే అనుమానం ముందు సత్యమా ఏ పా కరెంట్ పోయింది కానీ ఇంకా ఈ టైంలో ఏం చూసేది నువ్వు ఏది ఫోన్ మధ్యలో వచ్చిన పెద్ద మనిషి ఉన్నాడు ఏది ఫోన్ కూర్చొని లిమిట్స్ క్రాస్ మాట్లాడుతూ చాలు కానీ పెద్ద మనిషి ఒక మాట చెప్పి పోయినాక వినాలా. నమస్తే అండి, పక్కన కనిపిస్తున్న శ్రీ సీతారామ జ్యువెలరీస్. వీళ్ళు 40 సంవత్సరాలు బంగారం ఫీల్డ్ లో మంచి సక్సెస్ రేట్ చూసి ఎంతో మంది కస్టమర్స్ దగ్గర మెప్పు పొంది ఇప్పుడు 41 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 41 వార్షికోత్సవానికి వైజాగ్ లో ఎవ్వరు ఇవ్వని విధంగా వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారండి. వీళ్ళ దగ్గర బంగారంపై 3, 6, 9% తరుగు మాత్రమే. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా కూడా మీకు ఈ డీటెయిల్స్ అర్థమవుతాయి. అండ్ ఇంకోటి వీళ్ళ దగ్గర 1 కేజీ వెండి వస్తువులు కొన్న వారికి 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. సో ఇలాంటి మంచి ఆఫర్ని మిస్ చేసుకోరని అనుకుంటున్నాను. అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాదండి, లేటెస్ట్ మోడల్స్ ఏవైనా చేస్తారు అండ్ కస్టమైజ్ చేయించుకునే అవకాశం కూడా మీకు అక్కడ ఉంది. సో ఒకసారి తప్పకుండా విజిట్ అవ్వండి. ఈ విజిట్ అవ్వడానికి అడ్రస్ వచ్చేసి మనకి ఆపోజిట్ TSR కాంప్లెక్స్ బిసైడ్ V2 విశాఖపట్నం. సో తప్పకుండా విజిట్ అవ్వండి, కొనుక్కోండి. సో తప్పకుండా విజిట్ అవ్వండి శ్రీ సీతారామ జ్యువెలరీస్. వైజాగ్ ప్రజలు ఖచ్చితంగా వెళ్ళి విజిట్ అవ్వండి, ఖచ్చితంగా ఈ ఆఫర్ మిస్ చేసుకుంటారు.